ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ ట్రైమిస్టర్ అనగా ఫస్ట్ 3 నెలల్లో చేసుకోవాల్సిన స్కాన్స్ మరియు బ్లడ్ టెస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కీర్తి, గైనకాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేవీ హాస్పిటల్స్, గూడూరు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ 3rd మంత్ పెట్టాక హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనే మిస్కన్సెప్షన్లో ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ అప్పుడే బేబీ ఆర్గాన్ ఫార్మేషన్, హార్ట్ బీట్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ 3 మంత్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. 6 to 7 వీక్స్ అప్పుడు ఖచ్చితంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, అంటే బేబీ లొకేషన్ ఎక్కడ ఫామ్ అయ్యింది, గర్భసంచి లోపల ఉందా లేదా ట్యూబ్లో ఉందా, హార్ట్ బీట్ బాగా వచ్చిందా లేదా, ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవడం మంచిది. అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్, బ్లడ్ పర్సంటేజ్, బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్, థైరాయిడ్, షుగర్స్, సీరాలజీ, ఇవి కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే షుగర్స్, థైరాయిడ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా వరకు అబార్షన్స్ మరియు బేబీ డిఫెక్టివ్గా పుట్టే ఛాన్సెస్ని మనం అరికట్టవచ్చు. అలాగే మెడికేషన్, ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ని ప్రీ కన్సెప్షన్, ప్రెగ్నెంట్ అవ్వక 3 మంత్స్ ముందు నుంచే వాడడం వల్ల చాలా వరకు బేబీలో ఆర్గాన్ ఫార్మేషన్ కరెక్ట్గా జరిగేలాగా మరియు అబార్షన్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అవసరమైన వాళ్ళకి హార్మోనల్ సపోర్ట్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవ్వబడుతుంది. అలాగే 12 to 14 వీక్స్ అప్పుడు NT-NB స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ స్కానింగ్ మరియు డబుల్ మార్కర్ టెస్ట్ వలన బేబీకి జెనెటిక్ ఇష్యూస్ ఉన్న, డౌన్ సిండ్రోమ్ మరియు మెంటల్ రిటార్డేషన్ ఇలాంటి ఏదైనా లోపాలు ఉన్నా చాలా తొందరగా తెలుసుకోవచ్చు. సో బేబీకి చాలా వరకు రిస్క్ ఇంత ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల తగ్గుతుంది. సో ఖచ్చితంగా కన్సీవ్ అయిన వెంటనే మీ దగ్గరలోని ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఫాలో అప్స్ తీసుకోవాల్సిందిగా